మాచారెడ్డి మండలం గన్పూర్ గ్రామంలో ఉన్నాం. వినయ్ కుమార్ ఏదైతే ట్విన్స్ విజయ్ వినయ్ కుమార్లు ట్విన్స్ డే రోజు పెళ్లి చేసుకున్నారు. విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలో అసలు నాంపల్లి గౌడ్ ఉన్నారు. ఈ గ్రామంలో భాస్కర్ రావుకు నాంపల్లి గౌడ్కు ఇల్లు పక్కపక్కనే కొద్ది దూరంలో ఉంటుంది. ఆ కుటుంబం ఎలా ఉండే, వాళ్ళు ఎలా కలిసి ఉండేవారు అనే అంశానికి సంబంధించి నాంపల్లి గౌడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే నాంపల్లి గౌడ్. నమస్తే. ఏం చేస్తుంటే ఇన్ని రోజులు? నేను కళ్ళంతో కొన్ని రోజులు ఎదురు చేసిన, ఇక ఆటలు బంద్ చేసిన. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉంటాయి నీకు? ఇప్పుడు 80 దాకా ఉంటాయి మేడం. 80 ఏళ్ళు ఉంటాయా? ఉండదు సరుకుంటా అయినా గట్టిగా ఉన్నావు. మా అన్న గట్టి మా కొడుకులు మంచోళ్ళు బట్టి గట్టిగా ఉన్నారు. అంతేనా? ఏం చేస్తారు కొడుకులు? కొడుకులు ఏం లేదు, దుబాయ్ పోయిండ్రు వచ్చిండ్రు. పెద్ద కొడుకు కొన్ని మొన్నదాకా సర్పంచ్ ఉండే, ఇప్పుడు దిగిపోయిండు. చిన్న కొడుకు డిసి ఉన్నదా? డిసి ఉన్నాడు. ఓకే. ఇప్పుడు భాస్కర్ రావు వాళ్ళ కొడుకులు, ఆ భాస్కర్ రావు నీకు పరిచయమేనా? పరిచయమే, చాలా చిన్నప్పటి నుంచి పరిచయం. మంచి వ్యక్తి, పిల్లగా మంచోడు ఉండే భాస్కరు. మంచి పేరు, ఊళ్ళో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అన్ని చేసాడు. కొద్దిగా తాగుట్లా అదైపోయి భాస్కర్ రావు తాగుతున్నాడు ఉన్నప్పుడు. అప్పుడు తాగు ఆయన తాగు. మీ దగ్గరికి వస్తున్నాడా? మా దగ్గరికి ఇంటి దగ్గరనే ఎప్పుడు ఆయన కళ్ళు ఎక్కువ తాగపోవు. కోటాలు పీటాలు ఇంటికి తెచ్చుకొని తాగు. మందితోటి సోపతి బిగతి లేకుండే, ఇంటిలో తాగు. ఆయన మంచి కుటుంబాన్ని పోషించేవాడు. మంచి కుటుంబం, పెద్ద కుటుంబం వాళ్ళది. వాళ్ళ తండ్రి బాగా సంపాదించిండు. అప్పుడు ఇటుక బట్టీలు పెట్టి, అది గుణ కార్ఖానాలు పెట్టి మంచి సంపాదించిండు. మంచి ఆస్తిగాడు అప్పుడు. ఇప్పుడు ఆయన చనిపోయిందంటే కొడుకులు మంచి. భాస్కర్ రావు వాళ్ళు అన్నదమ్ములు ఎంతమంది? ఇద్దరు. ముగ్గురు అయితే ఒక ఆయన చిన్నప్పుడే ఇద్దరు. ఇక పెద్ద ఆయన కూడా ఆయన అవుట్ వచ్చి ఆయన పచ్చవాత వచ్చి పెద్ద. ఇక ఈయన ఆటోమేటిక్ కూడా మా అది ఏదో బీమార్ వచ్చింది, ఎర్రరెడ్డి దవాఖాన దొరికిపోయిండు. ఆడికి వెళ్ళి రాస్తే హైదరాబాద్ తీసుకుపోయిండు. హైదరాబాద్లో దవాఖాన కష్టమైండు. వీటికి తీసుకొచ్చి అందరు కలిసి ఊరందరూ కలిసి మంచోడు అని ఊరందరూ కలిసి అందం చేసి అంత. ఇక పిల్లలు కూడా మంచి తెలుగు. ఎంతమంది పిల్లలు? నలుగురు. ఇద్దరు పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అమలాడ పుట్టిరు. నలుగురు. అమ్మాయి కూడా ఉన్నా? ఒక బిడ్డే తర్వాత అమలాడోళ్ళు బిడ్డే తర్వాత. ఎట్లా ఉంటారు ఆ పిల్లలు మీతో? మంచి వాళ్ళు. వాళ్ళు చెరువు పోయేటోళ్ళు కాదు, వాళ్ళు జోలి పోయేటోళ్ళు. వాళ్ళు హైదరాబాద్లో అటు చదువుకుంటూనే ఉన్నారు. పండుగలు అయితే పబ్బాలు అయితే ఇటుకి రావాలి, చేయాలి. 15 రోజులు, నెల రోజులు ఉండాలి, పోవాలి. వాళ్ళ చెరువు పోయేది లేదు, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడేది లేదు. వాళ్ళంతా వాళ్ళు మంచిగా ఇదివరకు దాకా అయితే మంచిగా ఉన్నారు. ఇక మనకి ఇంత సంగతి మనకు తెలియదు. వాళ్ళంతా కలిసిమెలిసి అన్నదమ్ములు. ఇప్పుడు ఒక పిల్లగాడు అటు పోయిండు, ఎటు లండన్. పెద్ద అయినాకైనా ఇంటినంతా ఓరు చూస్తారు. పెద్ద అయిన మాట వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి భయపట్టి తండ్రి తిరిగా ఆయన భావించారు. అదేవిధంగా మెదిలింది వాళ్ళకి. ఇక తల్లి మంచిగా చూసుకుని అందరు. కుటుంబంలో ఏం సమస్యలు లేవు. పెళ్ళైనప్పుడు కూడా లేవు. మొన్నటిదాకా కూడా అంత మంచిగా ఉన్నారు. మాకు రాత్రి నేను చిరతలు మా చిన్న కొడుకు దగ్గర ఉన్నా. రాత్రికి ఇట్లా మానేటవాడు. సరే పిల్లగాడు మంచిగా ఉండే కట్టే మేము అనుకున్నాం. అంతే. కుటుంబం అంతా కలిసిమెలిసి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు నా స్నేహం లేదు వరకు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కూడా లొల్లి అయితే నాన్న కూడా వాళ్ళకు తెలియదు. ఇది వరకు తెలియదు. వాళ్ళ ఇంట్లో లొల్లి జరుగుతుందని తెలియదు. వాళ్ళ ఇంట్లో లొల్లి పెట్టుకోరు. వాళ్ళు ఎప్పుడు కొడుకులు డ్యూటీల మీద పోయింది. తల్లి ఒక అమ్మాయి. ఇక కూరలు పండుగలు పబ్బాలు వస్తారు. 10 రోజులు నిండిపోదురు. అంతే మంచోళ్ళు. మా ఇంటి దగ్గర ఉంది కదా, మేము చిన్నప్పటి నుంచి ఆయన నాకు అల్లుడు వరుసవు. మామ అని
పిలుస్తుండే పిలుస్తుంటే దగ్గరికి వచ్చి మా ఇంట్లో కూడా అందరితోటి ఓళ్ళ వరుసతోటి పిలిచి మర్యాదగా మాట్లాడు ఆయన కూడా తండ్రి కూడా తండ్రి కూడా ఈమె కూడా అట్లనే ఏ పండుగలు కానీ పబ్బులు కానీ మా ఇండ్లకు ఆమె వచ్చు ఆమె ఇండ్లకు మేము పోదు మీ పోతురు అసూరి పోతురు భోజనానికి ఈ భోజనానికి మేము పోదు వాళ్ళు కూడా వస్తారు ప్రతి దానికి అంటే ఉరికత్తరు మేము కూడా జనమతులు కానీ మేము కూడా పోదు అట్లుంది ఇప్పటికీ అట్లా నడుతుంది ఇప్పుడైనా ఏమైనా పండుగలు జరిగితే పోతారు చేస్తారు మా ఇంట్లో పాల్గొనాలు అయితే కూడా మేము వెళ్తున్నాం చేస్తాం వస్తారు వాళ్ళకు ఏ పోవాలి మనం ఎందుకు పోవాలి అంత కూడా లేదు అందరితో మంచితోటి పిల్లలు కూడా అటువంటి అట్లనే ఆమె కూడా అట్లా మళ్ళీ ఆమె బిడ్డ కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు మా ఇండ్లకి వచ్చి కూకుండి చేసి మాట్లాడి అంత మంచిగా ఉన్నారా అది ఇది అనుకుంటా మాట్లాడించి పోవు ఆమె కూడా మంచి పిల్ల ఆమె కూడా ఇప్పుడు భాస్కర్ రావుకు ముగ్గురు అన్నదమ్ములు భాస్కర్ రావు ముగ్గురు అన్నదమ్ములు భాస్కర్ రావుకు 5 పిల్లలు మొత్తం 5 పిల్లల్ని భాస్కర్ రావు ఎట్లా చూసుకుంటున్నాడు మంచిగా చూసుకొని పెద్ద పిల్లగానికి చదువు అది ఉన్నప్పుడే చెప్పించండి ఈయనే 10వ తరగతి దాకా ఇక్కడ చదివిండు చదివినాక మళ్ళీ అటు హైదరాబాద్కి వెళ్ళాడు ఇక అప్పుడే ఆయనకు బిమ్మరచ్చి అంతా పెద్ద పిల్లగాడే చూసుకున్నాడు మొన్న పెళ్లికి నడిపిల్లగాడు వచ్చిండా ఆయన రాలే ఏమన్నా ఇబ్బంది అయిందా ఇబ్బంది ఆయనకు అత్తే మళ్ళా పోరాదట అందుకొరకు ఇక రానని ఫోన్ చేసిండట వాళ్ళకు అత్తే మళ్ళా వచ్చి పోయేందుకు మళ్ళా అది ఇదట ఇక మీరే చేయండి అని చెప్పి ఈ పైసలు పంపించిందా మనకు భగవంతుడు తెలుసు కానీ ఇంత మంచి వాళ్ళ ఇంట్లో ఇట్లా జరగడం బాధ ఇక బాధ అంటే మనకే అనిపిస్తుంది అయ్యో ఎందుకు పిల్లగాడు ఎందుకు ఈయన బాధ ఏంది అదేంది నెల కాకపోయా పెళ్ళి అయ్యి పెళ్ళి కాకముందన్నా ఏదైనా అయితే ఏమనిపించు మళ్ళీ వాళ్ళకు పెద్ద పిల్లకు పెద్ద బాధ అనిపించే బాధనే కదా పిల్లకు అట్లా అనిపించింది అంతే ఇక ఇంట్లో గొడవ బిడవ అన్నది ఇది వరకు లేదు మరి ఇంట్లో అది మనకు తెలియదు గొడవలు ఏముండవు గొడవలు లేవు ఏమున్నా తల మీదకెళ్ళి ఇంట్లో నడుచుడు మొత్తానికి చూడొచ్చు భాస్కర్ రావుకు నాంపల్లికి ఉన్న సన్నిహిత సంబంధం భాస్కర్ రావు ఎవరు అనుకుంటున్నారేమో కానీ వినయ్ వాళ్ళ నాన్న గత 18 ఏళ్ల క్రితం అతను చనిపోయాడని చెప్తున్నారు అతను బతికున్నప్పుడు మేమందరం కూడా కలవెలిగా కలుపుగోలుగా ఉండేవాళ్ళం వారింటికి మేము మా ఇంటికి వాళ్ళు పండగలు పబ్బాలు వచ్చినప్పుడు మేమందరి ఇంట్లో కలుపుగోలుగా తినేవాళ్ళం ఉండేవాళ్ళం ఆయనకున్న నాకున్న సాన్నిహిత్యం ఎప్పుడు కూడా మేము కలిసిమెలిసి ఉండేవాళ్ళం మా గ్రామంలో చిన్న పెద్ద తేడా అంటూ ఏం లేదు మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు భాస్కర్ రావుకు మొత్తంగా భాస్కర్ రావు వాళ్ళు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు 2 ముందే భాస్కర్ రావు 18 ఏళ్ల క్రితం అందువల్ల భాస్కర్ రావుకు మొత్తంగా 5 మంది పిల్లలు 5 మంది పిల్లల్లో భాస్కర్ తర్వాత పెద్ద అబ్బాయి అందరినీ కలుసుకొని చూసుకునేవాడని చెప్పి నాంపల్లి గౌడ్ చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి అజింతో గంగారెడ్డి RTV నిజామాబాద్.